ఇంకా చర్చలు అవుతున్నాయి, ఫైనల్గా ఇస్తాం. ఇప్పటికే తీసుకున్నాం సూపర్ 6 షణ్ముఖ వ్యూహంలో. ఇప్పుడే రైతు రుణమాఫీ అనుకున్నాం, వీళ్ళ నుంచి కౌలు రైతులకు వచ్చింది, అదే యాడ్ చేసుకున్నాం. ఇంకా ఒకటి చర్చిస్తున్నాం. 3 మీటింగులు అయ్యాయి, ఇంకా 2-3 మీటింగులు ఫైనలైజ్ అయిన తర్వాత ఫైనల్గా ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాం. నీకు అన్ని అనుమానాలు వస్తున్నాయి పూర్ణ. వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా జరిగితే అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మాట్లాడతాం. అప్పుడు ఏది ఇంకంతవరకు ఏం డిస్కస్ చేయలేదు, చేస్తాం. ఇప్పుడు ఏవైతే సూపర్ 6 అనుకున్నామో అవి ముందుకు వెళ్తున్నాయి. ఫైనల్గా ఏం చేయాలో మాట్లాడతాం, అన్ని రకాలుగా చూస్తాం. 100% ఉంది, అన్ని దగ్గరలో ఉంది. ఎక్కడ గొడవలు పడ్డం కానీ ఏం లేదు. చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సామరస్యంగా చర్చలు జరిపారు, డిసైడ్ చేశారు. ఇంత సౌహృద వాతావరణంలో ఎప్పుడు జరగలేదు. అయితే అది తొందరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఎక్కడ లేదు, చిన్న దగ్గర ఉంటే వాళ్ళు మేము మాట్లాడుకుని సరి చేస్తాం, ఎక్కడ ప్రాబ్లం లేదు. అందుకే చెప్పాము, ఇప్పుడు పొత్తులు ఉండేటప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది, ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ. అటువంటి వారందరికీ స్పష్టంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా హామీ ఇస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పొత్తుల్లో సాక్రిఫైస్ చేశారో వారికి సముచితమైనటువంటి గౌరవం ఉంటుంది, సముచితమైనటువంటి స్థానం కూడా ఇవ్వడానికి 2 పార్టీ అధ్యక్షులు ఎప్పటికే మెసేజ్ ఇచ్చారు. అది కంపల్సరీగా అమలు చేస్తాం. ఆల్రెడీ నిన్ననే మా అధ్యక్షుల వారు డీజీపీకి లేఖ రాశారు, అది ట్యాగ్ చేసి ఎలక్షన్ కమిషన్ కూడా పంపించాం. అది లీగల్గా ఎంతవరకు వెళ్ళాలని అది కూడా డిసైడ్ చేస్తాం, చర్చిస్తున్నాం. తప్పనిసరిగా వెళ్తాం. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులంటే ఏదో ఒక అజమానికో లేకపోతే ఒక వ్యక్తికో ఒక వ్యక్తికి కాదు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభంలో ఒక స్తంభం అది. వాళ్ళ డ్యూటీ అది. నా మీద వ్యతిరేకంగా రాశారు, మా మనోహర్ మీద రాశారు, చంద్రబాబు నాయుడు మీద రాశారు, ఎన్టీఆర్ మీద రాశారు, ఇందిరాగాంధీ మీద రాశారు. రాసేటప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే మళ్ళీ మీడియా ముందుకు రావాలి. మీరు ఈ రకంగా రాశారు, ఇది అవాస్తవం, ఇందులో వాస్తవాలు లేదు, ప్రజాస్వామ్యంలో హక్కు ఇచ్చారు, అది లేకుండా నా మీద రాశాడని వెచ్చడవిడిగా దాడులు చేసి ఈ రకంగా కొడితే ఎంత దుర్మార్గం. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. అందుకే మా మనోహర్ గారు చెప్పినట్టుగా అన్నింటికి సకల రోగాలకి ఏకైక ముందు ఈ జగన్మోహన్ రెడ్డిని వైసీపీని బంగాళాఖాతంలో ఎంత తొందరగా మనం కలవగలిపితే తప్ప ఇంకా ఒకరు కాదు, ఎవరిని కదిపినా వాడు బాధితుడే. ఈ బాధితులన్నిటికీ పరిష్కారం 50 రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యం వస్తుంది, ఈ బాధలన్నీ పోతాయని చెప్పి తెలియజేస్తున్నాం. చర్చలు జరుగుతున్నాయి అన్నింటి మీద. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది చెప్పిన ప్రతి అంశం మీద అన్ని రకాలుగా చర్చిస్తున్నాం. ఏది పెట్టగలం, ఏది చేయగలం, ఏది చెయ్యలేం అనేది డిసైడ్ చేసి మేనిఫెస్టో ఇస్తాం. ఇదేం దాచుకోం, ఓపెన్గా రిలీజ్ చేస్తాం.